ఈ 6 నెలల్లో చూసుకుంటే 6 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎందుకు ఇలా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కరిని చేర్చుకుంటూ ఈ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? వ్యూహం ఏంటి? 26 నెంబర్ రావాలి, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో యాంటీ డిఫెక్షన్ లా ఒక వక్రీకరణ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుంది భారతదేశంలో, ఇక్కడే కాదు, కేంద్రంలో బీజేపీ చేసింది, తర్వాత బీఆర్ఎస్ చేసింది, అన్ని పార్టీలు చేసిన వ్యవహారం ఇది. ఆ ఎల్పీ విలీనం అనే లెజిస్లేచర్ పార్టీ విలీనం అనే ఒక రాంగ్ డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో ఆ ఇంటర్ప్రిటేషన్లో భాగంగా ఇప్పుడు 2000 అంటే 26 మందికి కావాలి. 26 మంది మూకుమ్మడిగా ఒకటేసారి చేరాలని అనుకోరు నాయకులు కూడా. ఎందుకు అనుకోరంటే 26 మంది ఎన్నప్పుడు వాళ్ళకి గుర్తింపు ఉండదు, ఒక్కొక్కరు చేరితేనే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఇలా మనం యాదయ్య చేరాడని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 26 మంది చేరుంటే ఈ యాదయ్య గురించి చర్చ పెట్టేవాళ్ళమా? సో చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య చేరాడు, సో ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే సంజయ్ చేరాడు, జగిత్యాల ఎమ్మెల్యేని మనం ఒకరోజు చర్చ పెట్టుకున్నాం. అందువల్ల చేరే నాయకులు కూడా తమకు రాజకీయ గుర్తింపు కోసం గుంపుగా చేరరు, ఒక్కొక్కరుగా చేరుతారు. ఒకటి. రెండవది, గుంపుగా చేరితే ఒక్కరోజు మిస్ అవుతుంది. మీరు రోజు ఒకసారి వచ్చారనుకోండి, 2 రోజులకు ఇది నెల రోజులు 2 నెలల దాకా చర్చ జరుగుతుంది. అంటే ఒక బీఆర్ఎస్ అనేది కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది, ఇది పొలిటికల్గా బ్లీడింగ్ అవుతుంది అనేటువంటి పరిస్థితి ఇది బలహీనపడుతోంది, ఇక ఇది అనీమిక్గా మారిపోతుంది సో అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. అందువల్ల 1 రోజుల పాటు 2 నెలల పాటు ఇక వేరే చర్చ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయడం లేదనే చర్చ ఉండదు. ఈ ఎమ్మెల్యే చేరాడు, ఆ ఎమ్మెల్యే చేరాడు అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ బీఆర్ఎస్ పైన బిల్డప్ అవుతుంది. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పట్ల విశ్వాసం సన్నగిల్లగా ఉంటుంది. అందువల్ల ఇలా రాజకీయ వ్యూహంగా ఉండొచ్చు. ఒకటేసారి 26 మంది రావటానికి కూడా రెడీ కూడా కాకపోవచ్చు, ఒక్కొక్కరిని కన్విన్స్ చేయాలి. వాళ్లకు రకరకాల బేరసారాలు ఉంటాయి. ఎందుకు వస్తారు? వచ్చేవాళ్ళు ఏ ప్రయోజనం లేకుండా రారు కదా. మంత్రి పదవి కాకపోవచ్చు, మరో రీత్యా ఏదో ఒక పొలిటికల్ హామీ ఇవ్వాలి. వచ్చే వాళ్ళకి రేపు కనీసం నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు టికెట్లు ఇస్తామన్న విశ్వాసం అన్న ఇవ్వాలి. వీళ్ళు వస్తున్న కొద్దీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత ప్రతిఘటన ఉంటుంది. అది కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు సంజయ్ చేరినప్పుడు మీకు జీవన్ రెడ్డి తిరుగుబాటు చూసాం. ఒక 2 రోజులు అది టీ కప్పులో తుఫాన్ లాగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఆయన సీనియర్లు వెళ్ళి మాట్లాడారు, రేవంత్ రెడ్డి కూడా కొంత సమన్వయ లోపం జరిగిందని చెప్పారు. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జరగాలి కదా.